హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ ముందుకు వచ్చేసండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ని చూడండి, దాని తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ నోటిఫికేషన్ మీద కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతోని. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం, నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ అనాలిసిస్. సో ఫస్ట్ టెలిగ్రామ్ ఛానల్లో ఇవాళ మార్నింగ్ 11 o'clock టైంలోనే క్లియర్లీ మీకు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ ఇంట్రాడే బేరిష్ వ్యూ ఉంది అని చెప్పి కూడా మెసేజ్ చేశాను. అండ్ దాంతోపాటు ఆల్గో లెవెల్స్ కూడా షేర్ చేశాను. ఎవరికైనా కూడా హెల్ప్ అయి ఉంటే కనుక, ప్రాఫిట్స్ కనుక బుక్ చేస్తుంటే కమెంట్ చేసి చెప్పండి కింద. సో ఇక్కడ మనం చూసినట్టయితే నిఫ్టీ వచ్చేసి ఇవాళ మార్కెట్ 25,600 లెవెల్ దగ్గర నుంచి మార్కెట్లో ఇక్కడ ఏదైతే ప్రీవియస్లీ మార్కెట్ ఈ లెవెల్స్లో రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుందో స్లైట్లీ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. దాని తర్వాత మార్కెట్ వచ్చేసి అండ్ అక్కడ నుంచే రిజెక్షన్ కనిపించింది. అండ్ ప్రీవియస్ డే లోస్ అండ్ దానికన్నా ముందు లోస్ కూడా మార్కెట్ బ్రేక్ చేసింది. సో నెక్స్ట్ వచ్చేసి మార్కెట్ 25,320 వరకు వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి నాకు. సో నిన్నటి అనాలిసిస్లో క్లియర్లీ మాట్లాడుకున్నాం, మార్కెట్ 25,600 లెవెల్ అండ్ 25,500 అండ్ 480 లెవెల్, ఈ రెండు లెవెల్స్ సపోర్ట్లకు యాక్ట్ చేసి ఇంపార్టెంట్ లెవెల్స్. ఈ మధ్యలో ఉంటే అవాయిడ్ చేయండి. ఈ లెవెల్స్ కనుక బ్రేక్ అయింది అనుకోండి, ఇక్కడ మనం పీ సైడ్లో ప్లాన్ చేయవచ్చు డౌన్ సైడ్కి అని మాట్లాడుకున్నాం. అండ్ డౌన్ సైడ్కి మార్కెట్ 25,400 ఫస్ట్ టార్గెట్, దాని తర్వాత 25,300 వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అనుకున్నాం. సో మార్కెట్ ఇక్కడ నుంచి డ్రాప్ అయ్యి 100 పాయింట్స్ డౌన్ వచ్చింది, ఇక్కడ నుంచి 100 పాయింట్స్ డౌన్ వచ్చింది. సో ఇక్కడనే ఎర్లీగా నేను చెప్పాను. సో ఒకవేళ మీరు క్యాప్చర్ చేస్తుంటే కమెంట్ చేసి చెప్పండి. అండ్ ఇక్కడ మార్కెట్ వచ్చేసి రేపటి ఎక్స్పైరీకి మనం ఇక్కడ ప్లాన్ చేసుకుందాం. యాజ్ ఆఫ్ నో మనం ఇక్కడ ఏదైతే రేంజ్ ఉందో అది బ్రేక్ డౌన్ అయింది, ఇక్కడ ఏదైతే రేంజ్ ఉందో అది బ్రేక్ డౌన్ అయింది. సో ఈ లెవెల్స్ కింద ఉన్నంతసేపు బేరిష్ వ్యూతోనే ఉండొచ్చు అండ్ మార్కెట్ ఇంకా ఫర్దర్ డౌన్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఓకే, 25,400 కిందికి వచ్చింది అనుకోండి మార్కెట్, ఇంకా మార్కెట్ డౌన్ సైడ్ రావచ్చు టువర్డ్స్ 25,320 ఫస్ట్ టార్గెట్. ఇది బ్రేక్ అయింది అనుకోండి మార్కెట్ ఇంకా డౌన్ సైడ్ రావచ్చా అంటే, సో ఈ సపోర్ట్ కనుక బ్రేక్ అయింది అనుకోండి 25,320 ఆర్ 25,300 కనుక బ్రేక్ అవుతే మార్కెట్ నెక్స్ట్ ఇక్కడ 25,120 ఆర్ 25,200 వరకు రావచ్చు. ఈ జోన్స్ వరకు రావచ్చు మార్కెట్లో, ఇక్కడ వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. 25,120 వరకు మార్కెట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది 25,320 కనుక బ్రేక్ అవుతాయి. సో ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 25,320. ఓకే, అండ్ అప్ సైడ్కి మార్కెట్ వెళ్తే, సో మనకి ఎర్లీగా తెలవాలంటే మార్కెట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మార్కెట్ ఇక్కడ కన్సాలిడేషన్ జరిగి అప్ సైడ్లో అయ్యింది, మార్కెట్ ఇక్కడ కన్సాలిడేషన్ జరిగి అండ్ మళ్ళీ ఇదే పాయింట్లో కన్సాలిడేషన్ జరిగిన పాయింట్ ఉంది. సో ఈ లెవెల్ వచ్చేసి మనకి ఫస్ట్ రెసిస్టెన్స్లోకి యాక్ట్ చేస్తుంది 25,469 అండ్ 480 లెవెల్. ఓకే, అండ్ దాని పైన 25,500 అండ్ 520 అనుకోండి. 25,520 పైన మార్కెట్ కనుక ఉందనుకోండి, స్టేబుల్గా ఉంటే మార్కెట్ షార్ట్ కవరింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అండ్ అప్ సైడ్కి ప్లాన్ చేయవచ్చు. ఈ లెవెల్స్ అబోవ్ అప్ సైడ్కి ప్లాన్ చేయవచ్చు, షార్ట్ కవరింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఈ లెవెల్ పైనే మనం సి సైడ్లో ఆలోచించవచ్చు 25,520 లెవెల్స్ పైన. యాజ్ ఆఫ్ నో ఈ లెవెల్స్ స్ట్రాంగ్లీ రెసిస్టెన్స్లోకి యాక్ట్ చేస్తుంది. సో మార్కెట్ ఇక్కడ నుంచి ఇక్కడ మనకి ఒక రిజెక్షన్ కూడా కనిపిస్తుంది క్లోజింగ్ టైంలో. సో ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఇది కంటిన్యూ అయ్యింది అనుకోండి, డౌన్ సైడ్ లో బ్రేక్ అయింది అనుకోండి, ఇవాళ లో బ్రేక్ అవుతే పీ సైడ్ కంటిన్యూషన్ అవ్వచ్చు టువర్డ్స్ ఈ లెవెల్స్ వరకు మార్కెట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అప్ సైడ్కి మార్కెట్ వెళ్ళాలంటే స్ట్రాంగ్లీ ఏదైతే ఈ రెసిస్టెన్స్ లెవెల్స్ ఉన్నాయి కదా, అప్ సైడ్లో 25,600 లెవెల్, 25,520 ఈ లెవెల్స్ పైకి వెళ్తేనే ఫర్దర్ అప్ సైడ్ స్ట్రాంగ్లీ అప్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. యాజ్ ఆఫ్ నో నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తుంది మార్కెట్ వచ్చేసి ఒకవేళ హోల్డ్ చేసింది అనుకోండి, ఈ లెవెల్స్ నుంచి హోల్డ్ చేస్తే మార్కెట్ వచ్చేసి ఈ లెవెల్స్ పైనకి వెళ్తేనే అప్ సైడ్లో పాసిబిలిటీస్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో డైలీ టైం ఫ్రేమ్ పిక్చర్ చూసామనుకోండి నిఫ్టీది. సో ఇక్కడ నేను డైలీ టైం ఫ్రేమ్ పెడతాను. సో రేపు నిఫ్టీ ఎక్స్పైరీ కాబట్టి డీటెయిల్గా మనం ఇక్కడ చూసినట్టయితే ప్రీవియస్లీ మార్కెట్ వచ్చేసి ఈ జోన్స్లో బ్రేక్అవుట్ అయిన లెవెల్ ఉంది. సో ఇది బ్రేక్అవుట్ అయిన క్యాండిల్. సో ఈ జోన్లో సపోర్ట్ ఉంది 25,320. ఇది బ్రేక్అవుట్ అయిన తర్వాత మార్కెట్ ఇది ఒక పుల్ బ్యాక్ అనుకోవచ్చు మార్కెట్ డౌన్ సైడ్. అండ్ ఇక్కడ నుంచి మార్కెట్ కొద్దిగా డౌన్ సైడ్ వచ్చి మళ్ళీ ఈ లెవెల్లో సపోర్ట్ తీసుకుంది అనుకోండి, అప్పుడు మార్కెట్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో బయర్స్కి ఈ లెవెల్స్లో ఆపర్చునిటీ ఉంది సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ తీసుకెళ్ళడానికి. 25,000
300 ఆర్ 320 లెవెల్ దగ్గర మార్కెట్లో సపోర్ట్ ఉంది. ఈ లెవెల్స్ నుంచి బయర్స్ కాల్స్ వస్తే ఈ లెవెల్లో హోల్డ్ చేసి అప్ సైడ్ తీసుకెళ్ళాలి. లేకుంటే హోల్డ్ చేయకుండా ఫెయిల్ అయ్యారనుకోండి మార్కెట్ ఇక్కడ నుంచి డౌన్ సైడ్ రావచ్చు. ఫస్ట్ 25,200 అండ్ 25,124 వరకు అయితే మార్కెట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ 25,320 కూడా ఫెయిల్ అవుతాయి, హోల్డ్ చేయకుండా ఫెయిల్ అయింది అనుకోండి ఇక్కడ వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ అప్ సైడ్కి మార్కెట్ వెళ్ళాలి అంటే మార్కెట్ అట్లీస్ట్ 25,520 లెవెల్ పైన మార్కెట్ సస్టైన్ అవ్వాలి. అప్పుడే మార్కెట్ అప్ సైడ్ షార్ట్ కవరింగ్ రేపు వచ్చే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు మార్కెట్ మళ్ళీ 25,600 అయితే రెసిస్టెన్స్ ఉందో అది టార్గెట్ ఉంటుంది. అది బ్రేక్ అవుతే అప్పుడు మళ్ళీ 25,650 టార్గెట్ ఉండే ఛాన్స్ ఉంటుంది. యాజ్ ఆఫ్ నో అప్పర్ సైడ్లో రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంది. అండ్ ఆప్షన్ చైన్ డేటా కూడా మనం చూసామనుకోండి, నిఫ్టీది నెగిటివ్ డేటా అంటే బేరిష్ డేటా కనిపిస్తుంది, రెసిస్టెన్స్ ఫేస్ చేస్తున్నట్టు ఇక్కడ మీకు చూపిస్తాను. సో 25,500 లెవెల్ దగ్గర కాల్ సైడ్ రైటింగ్ హ్యూజ్గా ఉంది. ఇక్కడ మీరు చూస్తే 2,05,000 అండ్ అదే ఇక్కడ మీరు చూసినట్టయితే 54,000. సో ఎక్కువ కాల్ రైటింగ్ ఇక్కడ 25,500 లెవెల్ దగ్గర కనిపిస్తుంది. 25,600 లెవెల్ దగ్గర కూడా 2,30,000, 25,700 లెవెల్ దగ్గర 1,56,000 అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే 2,38,000, 26,000 అంటే కాల్ సైడ్ హ్యూజ్ రైటింగ్ ఉంది. సో రెసిస్టెన్స్ అయితే ఫేస్ చేస్తుంది. యాజ్ ఆఫ్ నో సపోర్ట్ వచ్చేసి నెక్స్ట్ 25,300 అండ్ 25,400 లెవెల్ దగ్గర సపోర్ట్ కనిపిస్తుంది. ఇది బ్రేక్ అయితే మార్కెట్ 25,000 లెవెల్ నెక్స్ట్ సపోర్ట్ కనిపిస్తుంది యాజ్ పర్ డేటా. ఓకే, సో సపోర్ట్ వీక్ ఉంది, రెసిస్టెన్స్ కొద్దిగా స్ట్రాంగ్గా కనిపిస్తుంది నిఫ్టీ. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం బ్యాంక్ నిఫ్టీ పెడతాను. సో బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ పెడతాను. బ్యాంక్ నిఫ్టీ 460 పాయింట్స్ నెగిటివ్లో కనిపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీలో మార్కెట్ చూసినాం అనుకోండి, డైలీ టైం ఫ్రేమ్ ఏదైతే ఆల్ టైమ్ ఐస్ ఉందో ఆ లెవెల్స్ అయితే ఇక్కడ హోల్డ్ చేసినట్టయితే కనిపించట్లేదు, వీక్నెస్ కనిపిస్తుంది. అండ్ ప్రీవియస్లీ ఇది ఆల్ టైమ్ ఐస్ లెవెల్స్, ఇది బ్రేక్అవుట్ అయింది అండ్ ఇప్పుడు మళ్ళీ మార్కెట్ ఈ లెవెల్స్ని హోల్డ్ చేయలేదు అండ్ దీని కింద వచ్చింది. ఇప్పుడు ఇంపార్టెంట్ లెవెల్ వచ్చేసి 56,700 ఆర్ 56,800 లెవెల్ లో ఇది సపోర్ట్. ఇది బ్రేక్ అవ్వకూడదు. ఒకవేళ ఇది బ్రేక్ అయిందనుకోండి మార్కెట్, సో నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ 56,400 అండ్ 56,000 వరకు మార్కెట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ బ్యాంక్ నిఫ్టీలో పాజిటివ్ అవ్వాలంటే బ్యాంక్ నిఫ్టీ అట్లీస్ట్ బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 57,400, 500 పైన మార్కెట్ ఉండాలి, అప్పుడే పాజిటివ్ ఉండొచ్చు. యాజ్ ఆఫ్ నో కొంచెం వీక్నెస్ ఎక్కువగా నాకు బ్యాంక్ నిఫ్టీలో కనిపిస్తుంది అండ్ బ్యాంక్ నిఫ్టీ కొంచెం వీక్నెస్ ఎక్కువగా కనిపిస్తుంది. సో రేపు బ్యాంక్ నిఫ్టీని ట్రాక్ చేయండి. ఒకవేళ బ్యాంక్ నిఫ్టీ రికవరీ అయ్యి బ్యాంక్ నిఫ్టీ పాజిటివ్లో ఉంటే నిఫ్టీ పాజిటివ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ బ్యాంక్ నిఫ్టీ నెగిటివ్లో ఉండి ఈ లోస్ బ్రేక్ చేసింది అనుకోండి, రేపు నిఫ్టీ కూడా వీక్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, సో మస్ట్ అండ్ షుడ్ బ్యాంక్ నిఫ్టీని ట్రాక్ చేయండి అండ్ నిఫ్టీ ఐటీని కూడా ట్రాక్ చేయండి. నిఫ్టీ ఐటీ ఇవాళ మార్నింగ్ పాజిటివ్లో ఉండే, చాలా స్ట్రాంగ్లీ పాజిటివ్లో ఉండే. దాని తర్వాత చూసినట్టయితే ఇక్కడ నేను 5 minutes టైం ఫ్రేమ్ పెడతాను. ఇక్కడ చూడండి, సో బ్యాంక్ నిఫ్టీ ఐటీని రెండు ఎందుకు ట్రాక్ చేయాలంటే వెయిటేజ్ ఉంటుంది నిఫ్టీలో. సో కంపల్సరీగా ఈ రెండుని ఒకవేళ మీరు నిఫ్టీలో ట్రేడ్ చేస్తున్నట్టయితే నిఫ్టీ ఐటీ అండ్ బ్యాంక్ నిఫ్టీ రెండు ట్రాక్ చేయండి. అండ్ నిఫ్టీ ఐటీలో చూసినట్టయితే మార్నింగ్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది, దాని తర్వాత ఇది సస్టైన్ అవ్వలేదు అప్ సైడ్లో. సో ఈ పాయింట్ టైంలో బ్రేక్ డౌన్ అయింది. సో ఇక్కడ మేము కూడా ట్రేడ్ ప్లాన్ చేసాం. ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ నుంచి మీరు చూసినట్టయితే డౌన్ సైడ్ నిఫ్టీ ఐటీ ఫాల్ అయింది. సో నిఫ్టీ ఐటీ ఎప్పుడైతే ఫాల్ అయిందో సో బ్యాంక్ నిఫ్టీ కూడా రెండు ఫాల్ అయింది. నిఫ్టీలో కూడా వీక్నెస్ కంటిన్యూషన్ అయ్యింది. ఓకే, సో కంపల్సరీగా చూడండి నిఫ్టీ ఐటీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఎవ్రీ డే ఇంట్రా డేలో. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి యాజ్ ఆఫ్ నో నిఫ్టీ ఐటీ కూడా వీక్నెస్ కనిపిస్తుంది, బ్యాంక్ నిఫ్టీ కూడా వీక్నెస్ కనిపిస్తుంది. సెన్సెక్స్కి వచ్చేస్తే సెన్సెక్స్లో కూడా మనం చూసామనుకోండి సేమ్ నిఫ్టీ చార్ట్ లాగానే సెన్సెక్స్, ఇక్కడ మనం 5 minutes టైం ఫ్రేమ్ పెట్టాను సెన్సెక్స్ది. అండ్ ఇక్కడ మనం చూస్తే సెన్సెక్స్ వచ్చేసి ఇక్కడ ఈ లెవెల్స్ కింద మార్కెట్లో బ్రేక్ డౌన్ అయితే మనం పీఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు అని చెప్పాను నేను. సో మార్కెట్ ఈ లెవెల్స్ కింద వచ్చింది, ఎవరైనా క్యాప్చర్ చేస్తుంటే చెప్పండి కింద కామెంట్స్లో. అండ్ ఇప్పుడు యాజ్ ఆఫ్ నో 83,200 లెవెల్ నుంచి స్లైట్లీ ఇక్కడ మనకి బౌన్స్ చేసింది. రేపు మార్కెట్ కనుక అగైన్ 83,200 కిందికి వచ్చింది అనుకోండి, అప్పుడు ఇంకా డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది టువర్డ్స్ 83,000 లెవెల్ వరకు. అండ్ సెన్సెక్స్లో పాజిటివ్ అవ్వాలంటే ఇక్కడ ఏదైతే రేంజ్ ఉందో, ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ ఏదైతే రేంజ్ ఉందో ఇక్కడ రెసిస్టెన్స్ ఫేస్ చేసింది 83,900 లెవెల్ స్ట్రాంగ్లీ రెసిస్టెన్స్. అండ్ ఇప్పుడు ఈ పాయింట్ రెసిస్టెన్స్ అయిపోయింది 83,600 ఆర్ 83,563 లెవెల్. ఇప్పుడు ఇది రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేస్తుంది ఈ లెవెల్ వచ్చేసి. సో ఈ లెవెల్స్ పైకి మార్కెట్ వెళ్తేనే ఫర్దర్ అప్సైడ్ పాసిబిలిటీస్ ఉంటాయి. అంటే మార్కెట్ వచ్చేసి అట్లీస్ట్ ఇక్కడ 83,600, 700 పైకి వెళ్తేనే మనం పాజిటివ్గా ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఈ లెవెల్స్ పైకి మళ్ళీ మార్కెట్ కనుక వస్తే. ఓకే, ఈ లెవెల్స్ పైకి మళ్ళీ మార్కెట్ వస్తే అప్పుడు మనం ఇక్కడ సిఈ సైడ్లో ప్లాన్ చేయవచ్చు. అదర్వైజ్ మార్కెట్ ఈ లెవెల్స్ కింద ఉన్నంతసేపు మార్కెట్లో బేరిషే ఉండవచ్చు. ఇక్కడ నుంచి చూసాం కదా మార్కెట్ ఇక్కడ నుంచి కన్సాలిడేట్
కన్సాలిడేషన్, ఈ జోన్ నుంచి రిజెక్షన్ వచ్చింది లాస్ట్ మూమెంట్లో. మార్కెట్ ఇక్కడ నుంచి ఫ్లాట్ ఓపెన్ అయ్యి కంటిన్యూషన్ అయ్యి అగైన్ ఈ లోస్ బ్రేక్ చేసింది అనుకోండి, 83,200 బ్రేక్ చేస్తే ఇంకా డౌన్ సైడ్ పీ సైడ్లో కంటిన్యూషన్ అవ్వచ్చు సెన్సెక్స్లో. ఓకే, ఇది నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ క్లియర్లీ అర్థమైంది అనుకుంటున్నాను. సో రేపు మార్కెట్ వచ్చేసి నిఫ్టీ ఎక్స్పైరీ. సో నిఫ్టీ వచ్చేసి మనకి బేరిష్ కనిపిస్తుంది యాజ్ ఆఫ్ నో అయితే. సో కాకపోతే ఏదైతే లెవెల్స్ చెప్పానో ఆ లెవెల్స్ పైన కూడా ఫోకస్ పెట్టండి. మార్కెట్ ఒకవేళ ఆ లెవెల్స్ పైన రికవరీ చేసి వస్తే షార్ట్ కవరింగ్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. లేకుంటే మార్కెట్ ఏదైతే ఇవాళ లో ఉందో అది బ్రేక్ అయింది అనుకోండి, మార్కెట్ 25,320 ఫస్ట్ టార్గెట్ ఉండే ఛాన్స్ ఉంటుంది. అది బ్రేక్ అవుతే మార్కెట్ 25,200 అండ్ 25,124 వరకు మార్కెట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది నిఫ్టీలో. అండ్ సెన్సెక్స్లో 83,000 లెవెల్ సపోర్ట్ లెవెల్, ఈ లెవెల్స్ వరకు రావచ్చు ఒకవేళ ఇది బ్రేక్ అయింది అనుకోండి సెన్సెక్స్. అండ్ నెక్స్ట్ సెన్సెక్స్ ఎక్కడి వరకు రావచ్చు అంటే సెన్సెక్స్లో వచ్చేసి ఇక్కడ మార్కెట్ వచ్చేసి 82,300 ఆర్ 82,400 వరకు మార్కెట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది 83,000 లెవెల్ కనుక బ్రేక్ అవుతాయి. ఓకే, అండ్ యాజ్ ఆఫ్ నో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ అర్థమైంది కదా. అండ్ ఆప్షన్ చైన్ డేటా కూడా చూసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ మనం బిట్ కాయిన్ అండ్ ఇథేరియం అనాలిసిస్ చేసుకుందాం క్రిప్టోవి. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఈ లెవెల్స్ తీసేద్దాం. సో ఆల్గో లెవెల్స్, పనిలేదు ఇప్పుడు మనకి క్రిప్టోలో. అండ్ క్రిప్టోలో ఆల్గో లెవెల్స్ వర్క్ చేయవని అంటే క్రిప్టోలో వర్క్ చేయవు, ఎందుకంటే మనకి ఏదైతే ఆల్గో లెవెల్స్ ఉన్నాయో ఓన్లీ ఫర్ ఇండియన్ మార్కెట్స్ కోసం చేసింది. సో ఇక్కడ మనం ట్రేడ్ ప్లాన్ చేసాం ఇవాళ మార్నింగ్. సో మార్నింగ్ బిట్ కాయిన్లో ట్రేడ్ ప్లాన్ చేసాం ఈ పాయింట్లో $106,500 దగ్గరలో. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ మీకు 1000 పాయింట్స్ పైన క్యాప్చర్ చేస్తాం ఇవాళ మార్నింగ్. అండ్ నిన్న ఎస్టర్డే ఈ పాయింట్లో సెల్ ఇచ్చాను. సో ఇక్కడ 106,200 లెవెల్ అండ్ 106,000 లెవెల్ దగ్గర. సో ఈ లెవెల్స్ కిందకి వస్తే మనం బేరీస్ ప్లాన్ చేయొచ్చు అని చెప్పి సో ఇక్కడ ప్లాన్ చేసాం. అండ్ ఆల్మోస్ట్ ఫస్ట్ టార్గెట్ వచ్చేసి $105,000 టార్గెట్ పెట్టాం. దాని దగ్గరికి వచ్చి రివర్స్ అయింది మార్నింగ్ ఇక్కడ ఈ పాయింట్ ఆఫ్ టైంలోనే. సో ఇక్కడ మేము 50 to 60% బుక్ చేసి రిమైనింగ్ లాట్స్ని కాస్ట్ పెట్టేసాం. అండ్ కాస్ట్ ఎగ్జిట్ అయిపోయిన తర్వాత యాజ్ పర్ మన క్రిప్టో స్కాల్పర్ స్ట్రాటజీ ప్రకారం ఇక్కడ మనకి క్రాస్ ఓవర్ జరిగింది, సిగ్నల్ కూడా వచ్చింది బై సిగ్నల్. అండ్ ట్రేడ్ని ఫ్లిప్ చేసాం. ఇక్కడ ట్రేడ్ ఎంట్రీ తీసుకుంటే ఈ 2 ట్రేడ్స్లో కూడా 1000 పాయింట్స్ అయితే క్యాప్చర్ చేస్తాం. సో మీరు కూడా మా కమ్యూనిటీలో జాయిన్ అవ్వాలనుకోండి, ప్రీమియం కమ్యూనిటీలో. సో ఇక్కడ నేను టెలిగ్రామ్ ఛానల్లో ప్రీమియం కమ్యూనిటీ ఉంది, సో క్రిప్టో ప్రీమియం ఛానల్. సో ఇక్కడ మేము ట్రేడ్స్ అన్నీ కూడా ఇస్తుంటాను. అండ్ ఇక్కడ క్రిప్టో స్కాల్పర్తోనే ఏదైతే స్ట్రాటజీ ఉందో దాని స్ట్రాటజీ బేసిస్ పైన అండ్ ప్రైజ్ యాక్షన్ స్ట్రాటజీ బేసిస్ పైన ట్రేడ్ చేస్తాను. సో మీరు కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్గా జాయిన్ అవ్వచ్చు. మీరు చేయాల్సింది ఏం లేదు. సో మీరు డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా వెబ్సైట్ పైన మనం క్రిప్టో ట్రేడింగ్ చేయవచ్చు, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్. ఇది FIU రిజిస్టర్డ్ ప్లాట్ఫామ్. సో ఇక్కడ మనకి ఫ్యూచర్స్ అయితే నేను సజెస్ట్ చేస్తాను. సో చేసే వాళ్ళు ఆప్షన్స్ కూడా చేస్తారు. బట్ ఫ్యూచర్స్లో ఏదైతే మనకి డికే ఉండదు. సో ఇక్కడ మనకి ఏదైతే డెల్టా ఎక్స్చేంజ్ ప్లాట్ఫామ్ ఉందో సో దీంట్లో ఫ్యూచర్స్ ఎక్స్పైరీ ఉండదు ఫ్యూచర్స్కి. సో మనకి అది బెనిఫిట్ అండ్ లెవరేజ్ కూడా బెనిఫిట్. సో ఈ బెనిఫిట్స్ యూస్ చేసుకొని మనం ట్రేడ్స్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏదైతే మీ డెల్టా ఎక్స్చేంజ్ ప్లాట్ఫామ్ పైన మీరు అకౌంట్ ఓపెన్ చేసుకొని అండ్ ఫండ్ యాడ్ చేసుకొని శాంపుల్ ట్రేడ్ తీసుకొని నాకు కింద వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. సో దట్ నేను వెరిఫై చేసుకొని మీకు క్రిప్టో స్కాల్పర్ ఏదైతే ఉందో ఇండికేటర్ దీని యాక్సెస్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ బై అండ్ సెల్ సిగ్నల్స్ వస్తాయి. సో మీరు ఇండివిజువల్గా కూడా ట్రేడ్ చేయొచ్చు. దాంతోపాటు మీరు క్రిప్టో ప్రీమియం ఛానల్ ఉంది కదా, క్రిప్టో ప్రీమియం ఛానల్ యాక్సెస్ కూడా ఇస్తాను. దీనిలో వచ్చే ట్రేడ్స్ కూడా మీరు ప్లాన్ చేయవచ్చు. అండ్ అదేవిధంగా మాస్టర్ క్లాస్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను. మాస్టర్ క్లాస్ కూడా మీరు చూసి అండ్ మీరు మొత్తం నేర్చుకొని కూడా ట్రేడ్ చేయవచ్చు. ఒకవేళ మీరు ముందే మాస్టర్ క్లాస్ కనుక చూడాలంటే ఆల్రెడీ మాస్టర్ క్లాస్ అనేది ప్లేలిస్ట్లో పెట్టేశాను. సో ఇక్కడ మీరు చూసినట్టయితే యూట్యూబ్ ఛానల్కి వచ్చేసి ప్లేలిస్ట్ అని క్లిక్ చేయండి. ప్లేలిస్ట్ క్లిక్ చేశారనుకోండి క్రిప్టో F&O ట్రేడింగ్ ఫ్రీ మాస్టర్ క్లాస్ అని ఉంటుంది. ఈ కంప్లీట్గా 10 వీడియోస్ ఉంటాయి. వీడియోస్ అన్నీ చూడండి. సో ఒకవేళ క్రిప్టో స్టార్ట్ చేసినా సరే, స్టార్ట్ చేయాలనుకున్నా సరే కంప్లీట్ వీడియోస్ చూడండి. సో దట్ మీకు క్లియర్లీ అర్థమవుతుంది. దాని తర్వాత మీరు డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ప్లాట్ఫామ్లో మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక జాయిన్ అవ్వండి. ఏదైతే ప్రాసెస్ చెప్పానో దాన్ని ఫాలో అవ్వండి. అండ్ లాస్ట్ వీక్ డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ఏదైతే ప్లేలిస్ట్ ఉందో దీంట్లో క్రిప్టో స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీ కూడా పెట్టాను. సో ఎవ్రీ ఫ్రైడే క్రిప్టో రిలేటెడ్గా ఒక వీడియో వస్తుంది. సో అది కూడా చూడండి. సో మీకు ఎవ్రీ ఫ్రైడే రోజు ఒక స్ట్రాటజీ అన్నా లేకుంటే క్రిప్టోకి రిలేటెడ్ ఎవరైనా సబ్స్క్రైబర్స్ ఏదైనా చెప్పినా సరే నేను ఎవ్రీ ఫ్రైడే సో మన నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ ఉండదు కదా, ఎవ్రీ ఫ్రైడే రోజు సో క్రిప్టో వీడియో అయితే మీకు వేస్తాను. సో ఆ వీడియోస్ కూడా మస్ట్ అండ్ షుడ్ చూడండి. ఓకేనా. సో కంటెంట్ వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తో మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.